ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామాన భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ ఉత్సవాన్ని జరుపుకోవడానికి ముందుగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఆవిర్భావ దినోత్సవ రోజున ప్రతి గ్రామంలో జెండాలు ఎగరవేయడం, అదేవిధంగా ప్రతి ఇంటి పైన భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి గుర్తుగా ఉత్సవం జరుపుకోవడం కొరకు పార్టీ ప్రతి కార్యకర్తలకు మార్గదర్శనం చేయడం జరిగింది. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని దానికి సంబంధించిన కార్యప్రణాళిక, ఆ రోజు చేయవలసిన పనుల కోసం సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సమావేశంలో కార్యకర్తల అందరి మధ్యలో ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈసారి జిల్లా చైర్మన్ పదవి బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది. దీనికోసం పార్టీ ప్రతి కార్యకర్త అహర్నిశలు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. దీనిలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ గారు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానందరెడ్డి గారు, ఈశ్వరప్ప గారు, మిట్ట పరమేశ్వర్ రెడ్డి గారు, నవీన్ గారు, బాలేశ్వర్ గుప్తా గారు, సాహు శ్రీలత గారు, వికారాబాద్ మండల అధ్యక్షులు శివరాజ్ గౌడ్, దారూర్ మండలం అధ్యక్షులు రాజు నాయక్, కోటపల్లి మండలం అధ్యక్షులు శివకుమార్, మోమిన్పేట మండల అధ్యక్షులు ఆసిరెడ్డి, మరిపల్లి మండల అధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి గారు, పరిగిపట్టణ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, దోమ మండల అధ్యక్షులు మల్లేష్, కులచెర్ల మండల అధ్యక్షులు వెంకటేష్, మహబూబాద్ మండల అధ్యక్షులు నరసింహలు, చౌడాపూర్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, పూడూరు మండల అధ్యక్షులు రాఘవేంద్ర, పరిగి సీనియర్ నాయకులు పెంటయ్య గుప్తా, జిల్లా మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ సౌమ్యారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రాము యాదవ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్, పరిగి మండల జనరల్ సెక్రటరీ, జిల్లా కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ, దోమ మండల మాజీ అధ్యక్షులు, పరిగి మండల మాజీ అధ్యక్షులు, గండేడ్ మండల మాజీ అధ్యక్షులు, దోమ మండల ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది.